తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా, పరిచర్య చేయు సమయము ఈ గృహము నీకుందయ్యా. నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా, పరిచర్య చేయు సమయము ఈ గృహము నీకుందయ్యా. ఆ ఒలివల కొండలలోనే తలదాచిన యేసయ్యా, నీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవాయిలను నా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ్యా, నీ నీడలు నీ సాగుటకు మా గృహమును కట్టుమయ్యా. నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ్యా, నీ నీడలు నీ సాగుటకు మా గృహమును కట్టుమయ్యా. శోధన వేదనలెదిరించి బలమును అందించుమయ్యా, నీ కృపలను చాటించేటి సాక్ష్యములతో నింపుమయా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవాయిలను నా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే.
విజయముగా నడిపినావు నీ శ్వాసము తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవ నీ శ్వాసమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవ విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా సుశ్రేష్ట చంద్ర పాస్టర్ గారు దావీద్ గారు ఆయన పలుకుతాడో లేదో ఆయన ఇష్టం. ప్రైతులా ప్రార్థన చేద్దాం. పాప బర్త్డే బట్టి ప్రార్థన చేసుకుందాం. తరల వంచండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల రాజా, దయగల రాజా, మహోన్నతుడా, మహాగణుడా, మా మంచి యేసయ్య నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. నాయన బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము. మరి ఒక దయాకీర్తాన్ని ఆ బిడ్డకి ఇస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పుడు దాకా నా తండ్రి పాటలతో స్తుతించాము, ఆరాధించాము, ఘనపరిచాము, మహింపరిచాము. అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా నీ దైవదాసుడు వాక్యంలో వెలుసుండగా నూరంతల ఆత్మతో అభిషేకించి సహాయము చేయమని నాయన ఈ ఉదయకాలం అంతా మమ్మల్ని కాశీ కాపాడమని నాయన ఏ వర్తమానం ఏదైనా ప్రభావం ఎత్తబోతున్నారో ఆ వర్తమానాన్ని అతన్ని విని మా హృదయంలో నింపుకోవడానికి నీ కృప చూపించి సహాయము చేయమని నీ దాసుడు పచ్చని మీరుండి మాట్లాడమని ఘనత ప్రభావాలనైనా మీరు మాత్రమే పొందుకోమని ప్రవేశిస్తున్నామలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ పాప బర్త్డే సందర్భంగా వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. అంతకుముందు మార్తమ్మ, మరియమ్మ, లేయ అని పేరు త్వరగా వచ్చాయి. ఇప్పుడు నోరు తిరగట్ల మాకే కనుక మంచి పేర్లు దేవుడు బయలుపరుస్తున్నాడు. శుభ అంటే శుభం, చాలా సంతోషం. మా ఇంట్లో కూడా నాకు 2 కొడుకులు, సురేష్, సునీలు. ఇద్దరికి 4 పిల్లలు. వాళ్ళ పేర్లు కూడా సు మీదనే. పెద్దమ్మాయి పేరు సుకీర్తన, బీటెక్ చదువుతుంది. చిన్నమ్మాయి పేరు సురక్ష. 2 మనవళ్ళ పేరు సుమిత్, సుకుమార్. సు అంటే నాకు చాలా ఇష్టం. ఏ అని యేసు పేరు మొట్టమొదటి పెట్టుకొని పిచ్చి పనులు చేసే కంటే తగ్గించుకొని సులో మనల్ని ఉంచుకోవటం మనకు మంచిది. కనుక మంచి పేరు పెట్టారు. సు అమ్మా ఏమన్నా దేవునికి స్తోత్రం. శ్రేష్ఠ, సుశ్రేష్ఠ. ఓ మంచిది. శ్రేష్టమైన జీవితం ప్రభు ఇవ్వాలని మన ప్రార్థన. సరే, పరమగీతాలు 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట సొలొమోను గారు రాశారు. చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా 2వ అధ్యాయం 1వ వచనం. నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను, లోయల్లో పుట్టు పద్మ వంటి దానను. ప్రియుల, షారోను పొలం అనగా దావీదుకి దేవుడు ఇచ్చిన గొప్ప మంచి పొలం. అది షారోను పొలం. ఆ పొలాన్ని సొలొమోను గారు కుమారుడికి ఇచ్చాడు దావీదు గారు. ఆ పొలములో పూసిన పుష్పమే ఒల్లి పద్మం. కనుక షారోను పొలము అంటే ఇప్పుడు మనకు లేవు. ఈ పొలం ఏంటంటే దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం సారవంతమైనటువంటి పొలం, సారవంతమైన వాక్యం, జీవం కలిగిన వాక్యం, జీవం కలిగిన ప్రభువు. ఆ ప్రభువులో బిడ్డల్ని మనం పెంచాలి. మన బిడ్డల్ని భక్తిలో పెంచాలి. మన బిడ్డల్ని ప్రభు కొరకు సిద్ధపరచాలి. కనుక అలాంటి కుటుంబాలు మనకి అవసరమని లేఖనాలు మనకు తెలియజేస్తాము. ఇంకొక మాట 144 కీర్తనలో కీర్తనకారుడు రాస్తూ అంటాడు, మా కుమార్తెలు నగరకై చెక్కిన మూల కంబాల లాంటి వారు. కుమారుల్నేమో ఎదిగిన మొక్కలుగా చేశాడు, కుమార్తెలనేమో మూల కంబాలు, స్తంభాలు అనుకున్నాం. స్తంభాలు. స్త్రీలు గట్టివారు. మన బిడ్డలు కూడా అలాగా. గట్టి అంటే భక్తి, గట్టి అంటే లోకాన్ని జయించటం, సాతాన్ని జయించటం, అనవసరమైనటువంటి వాటి దగ్గరికి వెళ్లకుండా ప్రత్యేకమైన బిడ్డలుగా మన బిడ్డల్ని మనం పెంచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. బిడ్డలు ఇచ్చారు, నా బంగారు, నా ఎండి, నా ఇత్తడి ముద్దులు పెట్టుకుంటారు, సంతోషమే. కానీ ఈ ఎండి, ఇత్తడి, బంగారం పెరిగే కొద్దీ ఏమవుతుందో అనేది భయం ఈనాడు తల్లిదండ్రులు. కనుక మన బిడ్డల్ని మనం షారోను పొలంలో పోయి పుష్పంలాగా పెంచాలి. పుష్పం చక్కగా కనపడుతుంది, అందరికి ఇష్టం. అది కూడా ఎక్కడ
అనవసరమైన భూములు కాదు, షారోను పొలం, అది సారవంతమైన పొలం. దావీదు కష్టపడి సంపాదించిన పొలం అది. కనుక ఆ పొలంలో ప్రియులారా పూసిన పుష్పం కుమార్తెని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడికి ఒక మాట అంటాడు, లోయలలో పుట్టు పద్మం వంటిదాను. లోయ అనుభవం, అది ఆ లోయలోకి అందరూ వెళ్ళరు, భయం. కనుక ఆ లోయలో పుట్టినటువంటి పుష్పం చూడటానికి మనం పైన చూస్తే ఎంత చక్కగా కనపడుతుందో, ఎంత మంచి కలర్గా కనపడుతుందో, ఆ పుష్పం కావాలని కోరుకుంటాం మనం, కానీ వెళ్ళలేం. కనుక అలాంటి జీవితాన్ని ప్రభు బిడ్డకి ఇవ్వాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాం. కనుక ఈ పుట్టిన దిన సందర్భంలో సొలొమోను గారు చెప్పినటువంటి సారవంతమైన పొలములో పూయు పుష్పం వంటిది బిడ్డ జీవితం పుష్పంలాగా వికసించాలి, ఆ పుష్పంలాగా ఎదగాలి. ఆ పుష్పం అందరికీ ప్రియులరా ఎలాగా మంచిగా కనబడుతుందో అలాంటి మంచి జీవితం ఆ పాప జీవితంలో కలిగి ఉండాలని తల్లిదండ్రులకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. బిడ్డలను ఇచ్చాడు దేవుడు, మనకు బాధ్యత ఉంది, మనకు భారం ఉంది. బిడ్డలను చూసుకొని సంతోషించటం, ఈనాడు చాలా లక్షలు డబ్బులు పెట్టి చదివిస్తున్నారు, సంతోషమే. కానీ వాళ్ళ జీవితాలు వాక్యానుసారంగా భక్తిగా లేక ప్రియులారా రకరకాలుగా నష్టాలు జరుగుతున్న ఈ దినాల్లో మన బిడ్డల్ని మనం చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. వాక్యానుసారంగా వారికి వాక్యాన్ని నేర్పించాలి, వాక్యంలో పెంచాలి. వాక్యమే మనకు ఆధారం. కనుక వాక్యం లేకుండా ఏ కుటుంబంలో ఏ తల్లిదండ్రులు ఉంటారో, వాక్యాన్ని అనుసరించకుండా ఏ కుటుంబం ఉంటుందో ఆ కుటుంబము దేవుని చిత్తాన్ని చేయలేరు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చలేరని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక బిడ్డల్ని మనం దేవుని మార్గంలో మనం పెంచాలి. సామెతలు 22:6 అంటాడు జ్ఞానైన సొలొమోను గారు, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, ఆ పాప నడవలసిన త్రోవను ఆమెకు నేర్పుము. ఆమె పెద్దవారైనప్పుడు మంచిగా భక్తిగా విశ్వాసంలో దేవునికి ఇష్టరాలుగా భక్తురాలుగా ఎదుగుతారు. కనుక తల్లిదండ్రులు నేర్పాలంటే మనము నేర్చుకొని ఉండాలి. తల్లిదండ్రులు వాక్యం చదవాలి, తల్లిదండ్రులు మోకరించి ప్రార్థన చేయాలి, బిడ్డలను కూర్చోబెట్టుకొని వాక్యం వారికి అర్థమయ్యేలాగా ముందు తల్లిదండ్రులు భక్తిలో ఉండాలి. అది దేవుడు మనకి తెలియజేసిన గొప్ప అనుభవం. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ఆదికాండం 4వ అధ్యాయంలో అవ్వకు సాక్ష్యం చెప్పింది. యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అంటది ఆమె. యెహోవా దయ వలన, నా భర్త దయ వల్ల, మా కుటుంబం మా కాపురం వల్ల కాదు అంటది ఆమె. మరి ఎవరైనా అడిగితే యెహోవా దయ వలన నాకు ఒక కుమార్తె లేకపోతే నేను కుమారుని సంపాదించుకున్నాను అంటది. బిడ్డలు దేవుడిచ్చినప్పుడు ప్రియులారా, ఆ బిడ్డలు దేవుని దయలో వారిని పెంచాలి, దేవుని దయలో పెంచాలి. యేసు ప్రభు వారు కూడా లోకాసువార్త 2:52లో మనుషుల దయందును దేవుని దయందును వయసునందు జ్ఞానమంది ఎదిగాడు ఆయన. కనుక ఏ వయసుకి ఎన్ని సంవత్సరాలకి ఎంత జ్ఞానం కావాలో ఎంత భక్తి కావాలనో మన బిడ్డల్ని ప్రార్థనలో ఎత్తిపట్టి వారి కొరకు ప్రార్థన చేయటం మనకెంతో ఆశీర్వాదకరమని ప్రభు నామములో మనవి చేస్తున్నాం. కనుక పాప జీవితం మంచి జీవితం, మంచి భక్తిలో మరి ఒల్లి పద్మంలాగా లోయల్లో పుట్టు పద్మంలాగా మంచి అనుభవంలో బిడ్డ ఎదగాలని, బిడ్డ జీవితం ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉండాలని, తన జీవితం తనకు ఆశీర్వాదకరంగా, తల్లిదండ్రులకు సంతోషకరంగా, సమాజంలో సంఘంలో అనేక మందికి మాదిరికరంగా ఆ పాప ఇంకా అనేక మంది ఇక్కడున్న యవన బిడ్డలు మనందరం సమాజంలో మాదిరికరంగా మనం జీవించాలని ప్రభు నామంలో మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యంలో సారవంతమైన పొలం ఇప్పుడు మనకు లేవు. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో ఒక పాప కనపడుతుంది మనకి. పేతురు సరసాలు వేయబడినప్పుడు ప్రభు వారు దేవదూతను పంపించి ఆ బిడ్డను పేతురు గారిని బయటికి తీసుకొస్తాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ కొందరు భక్తులు అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం చదువుతారా?
అతడు తలవాటిన తలుపు తట్టుచుండగా రోజా అనే ఒక చిన్నది ఆలకించు వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి అమ్మా, హల్లెలూయా. నా టైం అయిపోయింది, ముగిస్తాను ఈ విషయం చెప్పి ముగిస్తాను. అక్కడ ఒక పాప పేతురు సరసాల్లోకి రావాలని సంఘస్థులందరూ యోహాను తల్లి అయిన మరియ ఇంట్లో కూడుకొని రహస్యంగా ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన సమూహంలో ఈ పాప కూడా ఉంది. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు చెరసాల్లో ఉన్న పేతురు నడిపించాడు. ఈ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి తలుపు కొడుతున్నాడు. తలుపు కొడుతుంటే ఈ పాప వెళ్ళి ఆ స్వరమిని పేతురు వచ్చాడని చెప్తుంటే మీరు పిచ్చిదాని అన్నారు వాళ్ళందరూ. భక్తులు వాళ్ళు పెద్దోళ్ళు కదా, వాళ్ళు ఏదన్నా సరిపోద్ది. ఈ పాపని పిచ్చిదాన్ని అన్నారు. కాదు కాదు, పేతురు గారి స్వరం నేను విన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. మన బిడ్డలు ఎవరి స్వరం వినాలి? పేతురు గారి స్వరం, దేవుని సేవకుల స్వరం. దేవుని స్వరం విన్న అనుభవంలో పెంచాలి. ఆ పాపని ఎలా పెంచారో తెలియదు. వీళ్ళందరూ పెద్ద పెద్దవారు ప్రార్థన చేస్తున్నారు ఆయన రావాలని. ఆయన వచ్చాడు, తలుపు కొట్టాడు, కానీ ఆయన స్వరాన్ని వాళ్ళు గుర్తుపట్టల. ఈ పాప వెళ్ళి నిజంగా పేతురు గారు అని చెప్తే అప్పుడు వచ్చి తలుపు తీస్తే పేతురు గారు లోపలికి వచ్చాడు. అద్భుతం. మన పిల్లలు దేవుని స్వరాన్ని వినేవారిగా, వాక్యం వినేవారిగా, దేవుని సన్నిధిలో దేవుని మార్గంలో ఎదిగేవారిగా మన బిడ్డలను మనం పెంచుకోవటం మనకు చాలా సంతోషం. పెద్ద పెద్ద డిగ్రీలు ఇచ్చి పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది. ఈ పెద్ద పెద్దలందరి స్వరాన్ని గుర్తుపట్టట్లా. ఆమె గుర్తుపట్టి 2 సార్లు తలుపు దగ్గరికి వెళ్ళి లోపలికి వచ్చి పిలిచింది. తలుపు తీయొచ్చు, కానీ పెద్దవాళ్ళ పర్మిషన్ లేకుండా తీయకూడదని ఆమె గౌరవించి మరలా వచ్చి చెప్పింది. ఇవాళ పిల్లలు అలా పెరగాల, తల్లిదండ్రుల పర్మిషన్ కావాలా, ఎక్కడికన్నా వెళ్ళాలంటే నిజం చెప్పాలి, అబద్ధాలు చెప్పకుండా. ఇవాళ అన్ని అబద్ధాలు చెప్తున్నారండి. 10 సంవత్సరాలు దాటితే ఆడపిల్లలు మగ పిల్లలు అన్ని అబద్ధాలే. పిల్లలు ఎందుకయ్యా మీరు ఆ బిడ్డను దేవుని మార్గంలో ఆశీర్వాదకరమైన దేవుని పరిచర్యలో ఒక మంచి పనిముట్టుగా, ఒక ముత్యంలాగా మీ బిడ్డను మీరు పెంచుకోండి. దేవుడు మిమ్మల్ని మీ బిడ్డల్ని ఆశీర్వదించి దీవించినగా. వీరే కాదు, ఇక్కడికి వచ్చే మనందరికి బిడ్డలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, కానీ మన వాక్యానుసారమైన జీవితాలు లేవు. సంఘానికి వెళ్ళాం, మారు మనసు ఉండదు. ప్రియుగారు వెళ్ళొచ్చేదేదో పాస్టర్ గారికి కనపడి వందనాలు చెప్పి వస్తాం, చిల్లర మార్చి సందాలు వేస్తాం. మనం ఇలాంటి అనుభవంలో మనము బాగుంటాం, మన బిడ్డలు బాగుంటాం. కనుక ఆత్మీయతలు మనం ఎదగాలి. సమయం ఇచ్చిన అయ్య గారికి వందనాలు. మరి ప్రయోజన సేవకులకి, అయ్యగారికి అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన బంధుమిత్రులు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. గ్రీటింగ్స్ అంటే మరి చిన్న వాక్యం చదివి చెప్దామని అనుకుంటున్నాను. 120 దావీదు కీర్తన గ్రంథం నుంచి 127వ కీర్తన చదువుతాం. 3వ వచనం వరకు చదువుతాం. 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని మీద వ్యర్థమే. మీరు వేకువన నుంచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు ఎదురించుచు ఉండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చాలు. 9గా చదివమ్మా. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా చాలా మంది బహుమానాలు ఇస్తూ ఉంటారు కదా, పెళ్ళిళ్ళకి లేకపోతే ఫంక్షన్లకి ఏదైనా చిన్న గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మీ మనవరాలను బట్టి, నాకు మనవరాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరస్పర ప్రేమ ఉంది, పరస్పర ప్రేమ ఉంది, పరస్పర అవగాహన కూడా ఉండాలి. ఒకడు అవగాహన లోపం కాదు, కానీ ఆధ్యాత్మికతలో ఎక్కువ కృంగి అంటాడు, నేను పుట్టిన
పుట్టిన దినము శపించబడును గాక అంటాడు. ఏమని? నేను పుట్టిన దినము శపించబడును గాక. మా వాళ్ళు కూడా మొక్కారు. ఆ మొక్కిన భాగంలోనే నా కొడుకు సువిజయ్ నవరాయలు. ఎందుకు సు ఎందుకు పెట్టామంటే మేము అందుకు పెట్టేంలే కాదు. ఈ మనుషులు దేవుని దయందును, సంఘముల దయందును, పెద్దల దయందును, తల్లిదండ్రుల దయందును దినదినము ఎదిగి అభివృద్ధి పొందినట్లుగా నువ్వు మొక్కాలా. ఇది నా గ్రీటింగ్స్ నా మనవరాలకి. నా తల్లిదండ్రులైనటువంటి నేను నా బిడ్డలకి ఏమి నేర్పించాను, నా బిడ్డలు నా మనవ సంతతికి ఏమి నేర్పిస్తున్నారు అనేది లోకం చెప్తుంది, వాక్యం నేర్పుతుంది. నువ్వు కరెక్ట్గా ఆ బాటలో ఉంటే, ఆ బడిలో, ఆ పాఠశాలలో నీ పిల్లలు నువ్వు దినదినము ఎదుగుతుంటే వారు ఎప్పటికీ తప్పిపోరు. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనక సిగ్గుపడక ఈ మాటలు మాట్లాడుతున్నాను. బైబిల్ గ్రంథంలో పుట్టిన దినాన్ని గురించి బహుఘోరమైనటువంటి మాటలు ఉన్నాయి. ఎందుకంటే వారు నడిచినటువంటి త్రోవ, వారిని కష్టపెట్టినటువంటి దినాలు, అలాగే నేను పుట్టకుండా ఉంటే బాగుండేమోనని వాపోయారు. ఇలా మంచిగా బంధుమిత్రులతో సంతోషంతో సమాధానంతో మనం ఇక్కడ కూడి ఉన్నాం. వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు. చక్కని మాటలు అందించిన ప్రియులు ఇస్రాయల్ గారికి వందనాలు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనకి జానయ్య గారు ఉన్నారు. అయ్యా జానయ్య గారు ఉన్నారు. వారు కూడా 5 minutes 5 నిమిషాలు. చూడండి, ఇక్కడ యేసు ప్రభువు అండి పుట్టినప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు అండి. మరి ఎందుకు పుట్టాడు లోకంలో అండి? మరి శరీర సంబంధం చూస్తే మనకి బిడ్డలు జన్మిస్తున్నారు ఏమండి. మరి ఆత్మ సంబంధం చూస్తే ప్రభు జన్మించారు హృదయాలు. అప్పుడు వారు ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు ఏమండి. ఒక శరీరంతో కాదు, పై ఆ మాటలు కాదు, పై వేషధార మాటలు అవి దేవుని రాజ్యానికి చేరలేవు. అందుకని ఈ సమయంలో ఈ కుటుంబానికి మరి తల్లి మరి మా వేరమ్మ దావీదు మరి తల్లి మా వజ్రం గారు వారి ప్రార్థన పునాదులు మరి వారి బిడ్డల్లో 6 బిడ్డల్లో వారి పునాదులు ఏర్పడ్డాయి కాబట్టి వారి దేవుడి దినాన ఇంత ఏర్పాటు చేసినందుకు దేవునికి మరి ఆ బిడ్డలకి మరి స్వతం చెల్లిస్తారు. కంప్లీట్ ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అమ్మాయి ఆ పాప పుట్టినరోజు సందర్భముగా ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే, నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితంగా జీవిస్తాడు. దేవి స్తోత్రం. ఆ సురక్షితమైన జీవితం కావాలంటే ఈ పుట్టినరోజులో ఎలాగైతే మనం అందరం పాప పుట్టినరోజు సందర్భంగా సంతోషిస్తున్నామో, మన ప్రభువు సంతోషించే ఒక జన్మ ఉందంట. ఆ జన్మ అంటే యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు. ఈ కుటుంబానికి, ఈ దైవ సేవకుడికి ఇప్పుడు కాదండి, చాలా సంవత్సరాల నుంచి మాకున్న అనుబంధం. ఇది క్రీస్తులో ఉన్న అనుబంధం. దేవి స్తోత్రం. అందుకే ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఎలాగైతే ఒక పాప పుట్టినందువల్ల ఆ కుటుంబము మనం అందరం కలిసి ఎంత సంతోషిస్తున్నామో, మన ఇంటిలో మారు మనసు పొందని వారు, ఆ రక్షణ లేని వారు ఉంటే చాలా వేదనకరంగా ఉంటుంది. అది ఈరోజు దేవుని ఉపదేశం వల్ల మారు మనసు మీరందరి పొంది నూతన జన్మ పొందుదురుగాక. యేసునామములో ఈ వజ్రమ్మ గారి సంతతి అందరు క్రీస్తు బిడ్డలుగా మారుదురుగాక. హల్లెలూయా. కనుక ఇది మనం నేర్చుకోవాలి. దేవుడు ఒకే మాట చెప్తున్నాడు, నా ఉపదేశం అంగీకరిస్తే నువ్వు సురక్షితంగా జీవిస్తావు, నీ పిల్లలు సురక్షితంగా ఉంటారు, నువ్వు సురక్షితంగా ఉంటావు, నీ కష్టార్జితంగా సురక్షితంగా అనుభవిస్తావు, నువ్వు చేసే ప్రతి ప్రయత్నం సఫలపడుతుంది, నిరుద్యోగ స్థితి నీలో ఉండదు, ఉద్యోగం చేస్తావు, అన్ని రకాలలో వర్ధిల్లుతావు. కారణం మారు మనసు పొందాలి. నువ్వు ఈ రోజైనా నూతన జన్మ పొందాలి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి, దేవునికి దగ్గర మారినప్పుడు ఇప్పుడే నీ జీవితంలో ఒక కొత్త కోణంలోని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. కళ్ళు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల ప్రభువా, ఈరోజు నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు. అవును, ఎవరము కానీ కూడి ఉన్న మా అందరిలో కూడా ఎవ్వరు కూడా నిన్ను లేని జీవితం ఉండకూడదయ్యా. యెహోషువ అంటాడు, ఈ పాప పుట్టిన సందర్భముగా కుడి వచ్చిన మా అందరిలో నూతన జన్మ లేకుండా ఉండకూడదునైనా. ఈ 2026 సంవత్సరం అందరూ యేసు నామములో రక్షించబడును గాక. కృప మీ అందరి మీద ఆవరించును గాక. ఇక ప్రార్థన ఆలకించిన జవాబు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇక్కడ పనిచేసేసిన ఈ దాసు పరిచయం దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పీటర్ గారు మారు మనసు పొంది రక్షణ పొందమని చెబుతుంది. మాకు కాదు చెప్పింది, నీకే. ఎవరికే? ముఖ్యంగా ఎవరిది కోటం? తర్వాత జోసన, వాళ్ళిద్దరికి చెప్పాడు. ఏమ్మా, ఎవరికి చెప్పారండి చెప్పండి. నాకు చెప్పాడా? సరే, నాయనం తర్వాతలే. నీకు నాయనమ్మే కనపడుతుంది, ఇంకెవరు వాళ్ళు కనపడుతున్నారు. రైట్. చూడండి, ప్రభునందు పిల్లారా, జ్ఞాపకం చేసుకుందాం. అందరు చక్కగా చెప్పారు. ఇక నేను చెప్పటం భావ్యంగా ఉండదు. ఇక నేను కూడా చెప్తే వెనకొక ఆయన ఉన్నాడు, ఆయన లెగుతాడు ముందు. ఏమంటే కళ్ళు తిరిగిపోతున్నాయండి, ఆకలి అయిపోతుందండి, ఇక 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 బతకం పడిపోతామండి అన్నయ్య కానీ అంటారు ఒకళ్ళు. సరే, నేనేం చెప్పలేండి, చాలా పెద్ద పాఠం చెప్పాలి. భార్యాభర్తలు చాలామంది ఉన్నారు. ఇక్కడున్న వారు కూడా భార్యాభర్తలు చాలామంది ఉన్నారు. అందరికీ పెళ్లి లేని భర్తలు ఉంటారు, భార్యలు ఉంటారు, అందరూ ఉంటారు. భార్యాభర్తలు ఎలా ఉండాలి, పిల్లల కోసం వారు ఎలా జీవించాలి? బైబిల్లో మీరు చూడండి, ఆదాము తప్పు చేశాడు, పాపం చేశాడు, పడిపోయాడు. ఆయన కొడుకు కూడా పాపం చేశాడు, పడిపోయాడు. చూడండి, చాలా మంది యెజబెలు, ఆహాబు భార్యాభర్తలు వారు పూర్తిగా చెడిపోయారు. వారి కుమారుడు కూడా చెడిపోయాడు, అన్యుడైపోయాడు. విపరీతంగా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. బైబిల్లో జక్కరయ, ఎలిజబెత్తులు భక్తి కలిగిన దంపతులు ఉన్నారు. జక్కరయ, ఎలిజబెత్తులు భక్తి కలిగిన వారు. వారి గర్భవాసమును పుట్టిన యోహాను వాళ్ళిద్దరికన్నా భక్తి కలిగిన వాడు. తమ జీవితాన్ని త్యాగం చేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఇందాక ఎవరు చెప్పారు? బిడ్డల్ని ఇజ్రాయెల్ గారు చెప్పారు. అది పెంచటంలో, పెంపకంలో లోపం. వీడు పుట్టకపోయినా పర్వాలేదని మనం అనుకుంటాం. పుట్టినందువలన సంతోషిస్తాం, కానీ తర్వాత ఇది పుట్టకపోయినా బాగుండేది అనుకుంటాం. కానీ తల్లిదండ్రుల పెంపకము సరిలేకపోవటం వల్లనే అలా అయిపోయాడు. చివరికి సరే, నేను విస్తరించి మాట్లాడలేదు. డిడ్డికి, జోస్నాకి నేను చెప్పే మాట ఏంటంటే, మీ క్యారెక్టరే బిడ్డల మీద ప్రభావం చూపిస్తుంది. మీరు మాట్లాడుకునే మాటలు, ఒక్కవేళ మీరు అబద్ధాలు మాట్లాడుకుంటుంటే ఆ బిడ్డలు కూడా మీకు అబద్ధాలు చెప్తారు. మీరు సత్యంగా బ్రతికితే నీ బిడ్డలు కూడా సత్యములో బ్రతుకుతారు. జ్ఞాపకం చేసుకోండి. మీరు ప్రార్థనా పరులైతే మీ బిడ్డలు ప్రార్థనా పరులు అవుతారు. ఇందాక ఆయన చెప్పాడు ఇజ్రాయెల్ గారు, ఇట్ట మీరు కూడా ఇట్ట అనుకునే వాళ్ళైతే వాళ్ళు కూడా ఇప్పుడు నుంచి ఇట్ట అనుకుంటారు. ఈరోజు నిజమే, ముసుగులు వేసుకొని సెలవు చూస్తున్నారు. మా అమ్మాయి నిద్రపోతుంది అనుకుంటున్నారు, మా అబ్బాయి నిద్రపోతున్నాడు అనుకుంటారు. చూడగానే ముసుగు. చాలామంది అలా ఉన్నారండి. కనుక తల్లిదండ్రుల క్యారెక్టర్ మంచిదైతే పిల్లల క్యారెక్టర్ మంచిదవుతుంది. తల్లిదండ్రులు మంచివాళ్ళైనా చెడిపోయేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఎక్కువ పర్సెంట్ నేను చెప్తున్నాను. నీ పెంపకం, నువ్వు దేవుని వాక్యము బిడ్డలకు నేర్పించకపోతే, ఏం చెప్పాడు? దారిని నడుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, ఇంటి పండుకున్నప్పుడు, ఇంట్లోకి వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలి? నీ పిల్లలకి ఏం నేర్పించాలి? అరే, వాడు నాకు భలే ద్రోహం చేశాడురా, అరే మీ చిన్నప్పుడు భలే మమ్మల్ని ఇబ్బంది పెట్టిందిరా,
తల్లి ఏం చెప్పుద్ది మేనత్త గురించి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ కూతురు మంచిగా చదువుతుంటే అమ్మా నీ కూతురు బాగా చదువుతుంది అన్నాం అనుకోండి, మా అమ్మాయి కూడా అంతే, మా చెల్లెలు కూడా అట్ట చదివేదండి, మా అన్నయ్య కూతురు కూడా అట్టగే చదివేదండి. సరే ఎవరన్నా ఏందమ్మా మీ అమ్మాయి సరిగ్గా చదవట్లేదంటే దీనికి అచ్చం వాళ్ళ మేనత్త పోలికలే వచ్చినాయండి. అది అట్టాడుదో ఇది కూడా అట్టాడే అయి తయారైందండి. అవి నేర్పమాకండి మీ పిల్లలు, అలాంటి మాటలు నేర్పద్దు, అలాంటి భావాలు మీ పిల్లల్లోకి తీసుకురావద్దు, ఎవరి మీద వ్యతిరేకంగా చెప్పొద్దు, ఎవరి విషయంలో కూడా మీ పిల్లలకి చెడ్డగా నేర్పించద్దు. మీ పిల్లలకు ఇందాక అయ్యగారు చెప్పాడే ఏమంట, రాజనగరకు మూల కంభాలు. రాజనగరం అంటే ప్రాముఖ్యమైంది. జాగ్రత్త, మీ బిడ్డ నీకు మీ జీవితంలో మీ ఇంటిలో చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. నీ ఇంటికి పేరు తెచ్చేదిగా ఉండాలంటే ముందు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్త లేకుండా మీ బిడ్డలకు, మా మేనల్లుడు ఉన్నాడు, మా అక్కాయి కొడుకు, సందర్భంలో జ్ఞాపకం చేస్తాను, వాడు ఫుల్గా తాగుతాడు, వాడి ఇద్దరు కొడుకులు కూడా ఫుల్గా తాగుతాడు. మేమున్న ఈ మధ్యకాలంలో మా మేనల్లుడు కొడుకు తాగి ఓవర్ స్పీడ్గా బండి నడుపుతూ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. ఆ తండ్రి ఆ బిడ్డలకు చెప్పలేకపోయాడు, తాగొద్దురా అని చెప్పలేకపోయాడు, మంచిని నేర్పించలేకపోయాడు. కనుక సుధీన్, నువ్వు మరి ఎందుకుంటావు, నువ్వు నాకు జ్ఞాపకం చేయటానికి కదా పక్కన పెట్టుకుంది ఎందుకు నేను. మీరిద్దరూ మంచిగా బ్రతకండి, మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి, ఇద్దరు మోకరించండి. ఇంకో కొడుకు పుట్టబోతున్నాడా, కూతురు పుట్టింది, కొడుకు పుట్టబోతున్నాడు. మరి ఆమె చెప్పట్లాడు, ఆమెనంటే ఎన్ని వేలు ఇవ్వాల్సి వచ్చుతానని కదా. ప్రైజ్ లార్డ్. చక్కగా మీరిద్దరు మోకరించి ప్రార్థన చేయండి, మీ బిడ్డలను కూడా అలాగే పెంచుకోండి. దేవుని స్తోత్రం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకోండి. పాస్టర్ గారు ప్రార్థన చేసుకోండి. దయా కనుకరం కలిగిన గొప్ప యేసు, నీ గొప్ప నామం బట్టి మేము స్తుతిస్తున్నాం. గడిచిన కాలం అంతా మీరు మమ్మల్ని కాచి మీరు ఇచ్చిన దయా కిరీటంలో మరొక ఉదయకాల నూతన దినాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ పాద పద్మములకు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. మేరీ దావీదును మీరు ప్రేమించి ఇచ్చినట్టు కుమారుడు సుధంశన్ జోసెఫ్ను మీరు ప్రేమించి మా తండ్రి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయినా వారి నిరీక్షణకు ఒక పాపను మీరు మా తండ్రి బహుమానంగా దయచేశారు. అంతేకాదు సంవత్సరాది మొదలుకోనండి సంవత్సరాంతం వరకు నీ కృపలో, కాపుదల్లో, భద్రతలో నీ ఆరోగ్యకరమైనటువంటి రెక్కల నీడను భద్రపరిచి మరొక నూతన సంవత్సరం బిడ్డకు దయాకిరీటంగా దయచేసినందుకు నీకు వందనాలు. నీవు ఇచ్చినటువంటి ఈ దయాకిరీటంలో ప్రభువా, నీ దయలో, మనుషుల దయలో, వయసులో, జ్ఞానంలో నీ బిడ్డ దినదినము వర్ధిల్లడానికి సహాయం చేయండి. ఆరోగ్యములు ఇచ్చి ఆశీర్వదించి దీవించి నీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాను నైనా నీకు వందనాలు. సమూయేలును తన తల్లి ఏ రీతిగా తర్పీది ఆ బిడ్డకు గర్భము తెరవబడినప్పుడు దేవా మా తండ్రి నైనా అనేక సంవత్సరాలు నీ బిడ్డ కొరకు నైనా ప్రార్థించిన మీదట మీరు గర్భము తెరిచారు, ప్రార్థన ఆలకించారు, చక్కని కుమార్తెను మీరు ఇచ్చారు. ప్రభువా, మీరు ఇచ్చిన బహుమానం మా కొరకు కాదు నీ కొరకు పెంచడానికి సహాయం చేయమని మరొకసారి నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. కృప చూపండి. కూడా వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి. కుటుంబ బిడ్డలందరినీ కూడా నా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సంబంధము చేరిన మనకు, దేశములో సకల పరిశుద్ధులకు, ముఖ్యంగా ఈ దినము జన్మించినటువంటి ఈ ముగ్గురు బిడ్డలకు సదా తోడయుండి నడిపించునుగాక. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేవునిని మరొక Happy birthday to you. Happy birthday to you. Happy
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బిడ్డ జన్మదినోత్సవ సందర్భంగా ఈ కేక్ కట్ చేస్తూ ఉండగా ఈ చిన్న బిడ్డ జీవితం కూడా ఈ కేక్ లాగా ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు కార్యము చేయునుగాక. ఆమేన్. to you. Happy birthday, happy birthday, happy birthday to you. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వివాన్ రాజ్ జన్మదినోత్సవ సందర్భంగా దేవా అందరూ చప్పట్లు కొట్టండమ్మా. దివాన్ రాజు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామములో కేక్ కట్ చేస్తూ ఉండగా ఇలాగూ ఈ బిడ్డ జీవితం Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సుమంత్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, శ్రావణి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలను జతపరిచారు, కృపా కనికరం చేత నింపారు. ఈరోజు సుమంత్ జన్మదినోత్సవం సందర్భంగా మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈ బిడ్డ జీవితం ఆశీర్వాదకరంగా ఉండటానికి మీ కృపను అనుగ్రహించండి, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చప్పట్లు కొట్టండి. శ్రావణి పట్టుకో. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ కేక్ కట్ చేస్తూ ఉండగా ఇలాగూ బిడ్డ జీవితము ఉండునుగాక. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ, సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా, సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే. నింగిలో నీలమంతా ఉంగరం చేసి ఇస్తా, ఊరేగిస్తా, సాగరం పొంగులన్నీ
గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా హరివిల్లే కాగా ఉయ్యాలనే కోయిలనే పాడే నా జోలలే బొమ్మలుగా మారే ఆ చుక్కలే దిష్టంతా తీసి నలు దిక్కులే అడుగేసి తీస్తే హంస జోడి పులుపుల్లో తానే కూచిపూడి చిరునవ్వులోన శ్రీరమణి మారాము చేసే బలమణి ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఇంత తానే సిరిదీపమే చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది నువ్వు కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే ఆదమరచిపోన నిన్నే చూస్తూ ఉంటే తల్లడిల్లిపోన నిన్నే చూడకుంటే నువ్వు చెరగని ప్రేమ గుర్తు కదా అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న
సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి. అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. నేను జోలపాట పాడుతుంటే నువ్వు నీ దూరలో జారుతుంటే చూస్తూ ఉయ్యాలలా ప్రాణం ఊగేనిలా. నీ కులాల పోసే వేళలోన నేను కూడా చంటి పాపలాగా మారాం చేసేంతలా మార్చావే నన్నింతలా. రాణిలాగా చూసుకుంటా చిన్ని తల్లి, రానివ్వనే కంట నీరే ప్రాణమల్లి. జాబిలి జత చేరి జోలాలి. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి. అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి. అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా. వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా. వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. అడుగులే పడుతుంటే ఎదనిలా తడుతుంటే, మధురమౌ భావాలే ఓ మోగేలోనా. పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే, పులకలే పదులై వేలై పొంగే నాలోనా. లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై, లాలనే నింపన నేత హృదయాన. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా. వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా.
అమృతాని కన్న తీయనంట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలలోపే అమ్మ లాలనా ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయంట కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మా ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిలమ్మా సృష్టికి మూలం అమ్మతనం సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మా అందం పొందిన ప్రతిశిలకి యులిగాయం అమ్మా నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మా అందం పొందిన ప్రతిశిలకి యులిగాయం అమ్మా చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మా లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మా అమ్మంటే అనురాగ జీవని అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమే సంజీవని అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట నమ్మ అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ఉక్కును పట్టి ఊయలలోపే అమ్మ లాలనా ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం
సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. నాలోన ఏ మంచి చూసావయ్యా, ఈ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోన ఏ మంచి చూసావయ్యా, ఈ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక.